శ్రీపురం అనే గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. కాని రామయ్య చాలా కష్టజీవి. అతనికి సోమయ్య అనే ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. అదే ఊరిలో రాఘవయ్య అనే పెద్ద ధనవంతుడు ఉన్నాడు. ఆయనకు వందల ఎకరాల మాగాని, ఊరి మధ్యలో ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉంది. ఒకరోజు సాయంత్రం, రామయ్య, రాఘవయ్య గారిని చూడు. అది కదా జీవితం అంటే. ఎండ తగలదు, దుమ్మంటదు, కాలు కింద పెట్టరు. కూర్చున్న చోటే డబ్బులొచ్చి పడతాయి. నిజంగా అయింది ఎంత పెద్ద అదృష్టమో కదా. సోమయ్య, ఎవరి బతుకు వారిది, ఎవరి కష్టాలు వారివి. పైకి కనిపించే దర్జా వెనక ఏముందో మనకు తెలియదు కదా. నువ్వు ఎప్పుడు ఇంతే రామయ్య, వేదంతా మాట్లాడతావు. కష్టాలు ఏముంటాయి చెప్పు. ఆయనకు డబ్బు సమస్య లేదు, అప్పుల బాధ లేదు. మనం చూడు, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా మట్టితో కుస్తీ పడితే గాని 4 ముద్దలు నోట్లోకెళ్ళవు. నిన్న సావుకారి దగ్గర అప్పు కోసం వెళ్తే వాడు 10 సార్లు తిప్పించుకున్నాడు. అదే రాఘవయ్య గారికి వెళ్తే సావుకారు ఎదురెళ్ళి మరీ దండం పెడతాడు. అది కదా అదృష్టం అంటే. నిజమే సోమయ్య, డబ్బుంటే గౌరవం ఉంటుంది. కానీ అదే సర్వస్వం కాదుగా. భగవంతుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, కష్టపడే చేతుల్లో ఇచ్చాడు. అది కూడా అదృష్టమే కదా. ఆరోగ్యం ఉంటే ఏం లాభం రామయ్య, సుఖం లేదు కదా. రాఘవయ్య గారు రోజుకి 10 రకాల వంటలతో భోజనం చేస్తారు, పొట్టు పొరుపుల మీద పడుకుంటారు. మనకు ఆ అదృష్టం రాసి పెట్టలేదులే. నీకు నాకు ఆ రాత లేదులే రామయ్య. అలా అనుకోకు సోమయ్య. మనకు లేని అదృష్టం గురించి ఏడ్చే బదులు ఉన్నదాంతో తృప్తిగా బతకడం నేర్చుకోవాలి. అయినా ఆయనంత సుఖంగా ఉన్నారని నీకెవరు చెప్పారు? చెప్పాలా ఏంటి? కళ్ళకు కనిపిస్తోంది కదా. ఆయన చూస్తేనే కలకల్లాడుతున్నారు. నాకైతే ఆయన చూసినప్పుడల్లా దేవుడు మన పట్ల పక్షపాతం చూపించాడని అనిపిస్తోంది. రామయ్య, ఒక్కసారి ఆలోచించు. ఆయన స్థానంలో మనం ఉంటే ఎంత బాగుండేది. సరే సోమయ్య, నీ సందేహం తీరాలంటే ఒక పని చేద్దాం. రేపు రాఘవయ్య గారు ఇంట్లోనే ఉంటారుగా. మన ఇద్దరు వెళ్ళి ఆయన కలుద్దాం. ఆయన అదృష్టం మేడకున్న రహస్యమేంటో, ఆయన నిజంగా ఎంత సుఖంగా ఉన్నారో అడిగి తెలుసుకుందాం. వస్తావా? ఏంటి, మనం రాఘవయ్య గారి ఇంటికి వెళ్ళడమా? ఆ ద్వారంలోంచి మనల్ని లోపలికి రాణిస్తారా? ఆ కుక్కలు మనల్ని చూస్తే మొరుగుతాయి. వద్దు రామయ్య. భయపడకు సోమయ్య. రాఘవయ్య గారు గర్విష్టం కాదు, మనిషిని మనిషిలా గౌరవించేవాడే. మనం మర్యాదగా వెళ్ళి మాట్లాడితే కాదనరుగా. నీ అనుమానం తీరాలంటే ఇదే సరైన మార్గం. సోమయ్య అయిష్టంగానే ఒప్పుకున్నాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య, సోమయ్య ఇద్దరూ రాఘవయ్య గారింటికి బయలుదేరారు. ఆ ఇల్లు ద్వారం దగ్గర కాపలదారుడు ఆపాడు. రామయ్య విషయం చెప్పి రాఘవయ్య గారిని చూడాలని కబురు పంపాడు. రాఘవయ్య గారు వారిని లోపలికి పిలిపించారు. రండి రామయ్య, రండి సోమయ్య. ఏంటి ఇలా వచ్చారు? కూర్చోండి. పర్లేదు బాబు గారు, కింద కూర్చుంటాం. అయ్యో, అదేం పద్ధతి సోమయ్య? మనుషులందరూ సమానమే, కూర్చోండి. బాబుగారు, మీతో కాసేపు మాట్లాడదామని వచ్చాం. మీకు తీరికుందా? నాకు తీరిక లేకపోవడం ఏంటి రామయ్య? వ్యాపారం, లెక్కలు ఎప్పుడు ఉండేవే. చెప్పండి, ఏంటి విషయం? అదేం లేదు బాబుగారు. నేను రామయ్య పొలం దగ్గర మాట్లాడుకుంటూ ఉన్నాం. మిమ్మల్ని చూస్తే మాకు చాలా ముచ్చటేసింది. మీ దర్జా, మీ వైభవం చూసి అబ్బా, నిజంగా మీరు చాలా అదృష్టవంతులని అనుకుంటున్నాం. ఇంత సంపద, ఇంత సుఖం అనుభవించడానికి మీరు ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నారో అని. సోమయ్య మాటలకు రాఘవయ్య గారు పెద్దగా నవ్వారు. కాని ఆ నవ్వులో సంతోషం కంటే వ్యాధే ఎక్కువుంది. సోమయ్య, నువ్వు చూస్తున్నది నా భవంతిని, నా ఆస్తులను, నా బట్టలని. కానీ వాటి వెనుకున్న మనిషిని నువ్వు చూడడం లేదయ్యా. నువ్వు అనుకుంటున్నట్టు నేను నిజంగా అదృష్టవంతుడేనా? నా సుఖం ఎంత నిజమో నీకు తెలియాలి కదా. అదేంటి బాబు గారు, మీకు లేని సుఖమే ఉంది? అడిగితే ఏదైనా కాళ్ళ దగ్గరకు వస్తుంది కదా. వస్తువులు వస్తాయి సోమయ్య, కానీ ప్రశాంతత రాదు. రామయ్య, నువ్వు చెప్పు. నువ్వు రాత్రి ఇంటికి వెళ్ళాక భోజనం చేసి పడుకుంటే ఎంతసేపటికి నిద్ర వస్తుంది? ఏముంది బాబుగారు, రోజంతా పొలంలో కష్టపడతాను కదా. ఇంటికెళ్ళి 4 ముద్దలు తిని నులక మంచం మీద వాలగానే నిద్ర ముంచుకొచ్చేస్తుంది. మళ్ళీ కోడి కూసే వరకు మెలకువే రాదు. అదే నీ అదృష్టం రామయ్యా. నాకు వ్యాపారంలో ఒడిదుడుకులు, ఎక్కడ నష్టం వస్తుందో అనే భయం, ఎవరు మోసం చేస్తారు అనే ఆందోళన.
ఇవి రాత్రులు నన్ను నిద్రపోనివ్వవు. ఈ చల్లని గదిలో పట్టు పరుపు మీద పడుకున్నా నా మనసు ముళ్ళకంబం మీద ఉన్నట్టే ఉంటుంది. నీకు ఆ బాధ లేదు కదా? నిజమా బాబుగారు? అంత ఆస్తున్నా మీకు నిద్ర పట్టదా? నిద్ర ఒకటేగా సోమయ్య, ఆహార విషయం కూడా అంతే. సోమయ్య, నువ్వు ఈరోజు ఉదయం ఏం తిన్నావు? నేనా బాబుగారు? పొద్దున్నే రాగి సంగటి, అందులోకి ఏరుశనగ పచ్చడి, కాస్త ఉల్లిపాయ నంచుకొని కడుపు నిండా తిన్నాను. నా భోజనం ఏంటో తెలుసా? ఉప్పు లేని చప్పటి కూరలు, 2 రొట్టెలు, కొన్ని ఉడికించిన కూరగాయల ముక్కలు. నా కళ్ళ ముందు పంచభక్ష పరమాన్నాలు ఉన్నా నేను వాటిని తినలేను. ఆకలేసిన కడుపు నిండా తినలేని దౌర్భాగ్యం నాది. నువ్వు రాళ్లు తిన్నారించుకోగలవు. ఇప్పుడు చెప్పు, ఎవరు అదృష్టవంతులు? సోమయ్య నోట మాట రాలేదు. తినడానికి తిండున్నా తినలేని పరిస్థితి రాఘవయ్యదని తెలిసి జాలిపడ్డాడు. రామయ్య మాత్రం మౌనంగా వింటున్నాడు. అంతేకాదు సోమయ్య, నాకున్న మరో పెద్ద బాధ ఏంటో తెలుసా? ఒంటరితనం. అవును, నాకు భార్య పిల్లలున్నారు. కానీ నా పిల్లలకు నా ఆస్తి మీదున్న ప్రేమ నా మీద లేదు. వాళ్ళు పట్నంలో ఉంటారు. నెలకోసారి మాట్లాడతారు. అది డబ్బుల కోసమే. పండుగలకు రమ్మన్నారారు. నేను ఈ పెద్ద భవంతిలో ఈ గోడల మధ్య ఒంటరిగా బతుకుతున్నాను. నా చుట్టూ ఉన్న నౌకర్లు నా డబ్బు కోసం పని చేస్తారే తప్ప నా మీద ప్రేమతో కాదు. అదే మీ ఇళ్లలో చూడండి, సాయంత్రం కాగానే భార్య పిల్లలతో కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారు. మీ పిల్లలు మీకు సాయంగా పొలానికి వస్తారు. ఆ ఆనందం కోట్లు పోసినా కొనలేం కదా? నిజమే బాబుగారు, మాకు డబ్బు లేకపోయినా మనుషులున్నారు. ఆపదొస్తే ఆదుకునే 10 మంది స్నేహితులు ఉన్నారు. అదే రామయ్య, నా దగ్గరకు వచ్చే వాళ్ళంతా అవసరం కోసమే వస్తారు. నా ఆస్తిని చూసి వస్తారే తప్ప నన్ను చూసినారు. నాకు నిజమైన స్నేహితులు లేరు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని భయం. రాత్రి పడుకుంటే దొంగలు పడతారేమోనని భయం. తలుపులన్నీ వేసినా ఆ భయమే పోదు. నీ గుడిసెకి తలుపులు కూడా సరిగుండవు, కానీ నువ్వు దర్జాగా గురక పెట్టి నిద్రపోతావు. ఎందుకంటే నీ దగ్గర దొంగలించడానికి ఏమీ లేదు. బాబుగారు, మీరు చెప్పేది వింటుంటే డబ్బు కంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనిపిస్తోంది. ఖచ్చితంగా డబ్బు అవసరమే, కానీ అదే జీవితం కాదు. అదే మనిషికి సౌకర్యాలు ఇస్తుంది, కానీ సంతోషాన్ని ఇవ్వలేదు. మెత్తటి పరుపు కొనగలవు, కానీ నిద్రని కొనలేవు. మందులు కొనగలవు, కానీ ఆరోగ్యాన్ని కొనలేవు. నేను ఈ సంపదను సంపాదించడానికి నా ఆరోగ్యాన్ని, నా ప్రశాంతతను నేను త్యాగం చేశాను. బాధపడకండి బాబుగారు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. వ్యాపారాలు కొంచెం తగ్గించుకొని మనసుకు నచ్చిన పనులు చేయండి. ప్రయత్నిస్తున్నాను రామయ్య. అందుకే ఈ మధ్య గుడికెళ్లడం, సాయంత్రం పూట తోటలో నడవడం చేస్తున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు అసూయగా ఉంటుంది తెలుసా? మీ కళ్ళల్లో ఉన్న తేజస్సు, మీ నవ్వులో ఉన్న స్వచ్ఛత నా దగ్గర లేదు. సోమయ్య, నువ్వు నన్ను చూసి అదృష్టవంతుడివి అనుకున్నావు కదా, కానీ నిజమేంటంటే నేను మీ స్వేచ్ఛను చూసి, మీ ఆరోగ్యాన్ని చూసి మీరు అదృష్టవంతులని అనుకుంటున్నారు. ఆ మాటతో సోమయ్యకు కనివిప్పు కలిగింది. తను ఇన్నాళ్లు కేవలం పైకి కనిపించే మెరుగుళ్ళు చూసి మోసపోయానని అర్థమైంది. రామయ్య, సోమయ్య, ఈ రోజు మీరు రావడం నాకు చాలా సంతోషం కలిగించింది. నా మనసులో మాటలు ఎవరితో చెప్పుకోలేదు. మీతో పంచుకుంటుంటే బరువు తగ్గినట్టుగా ఉంది. సరే, భోజనం చేసి వెళ్దురు గాని. వదిలేండి బాబుగారు, మా ఇళ్లలో మా కోసం ఎదురు చూస్తుంటారు. ఎల్లొస్తాం. అవును బాబుగారు, మీ సమయం మాకిచ్చినందుకు ధన్యవాదాలు. ఆరోగ్యం జాగ్రత్త. రామయ్య, సోమయ్య ఇద్దరూ రాఘవయ్య గారి దగ్గర సెలవు తీసుకుని బయటకొచ్చారు. ద్వారం దాటి వీధిలోకి రాగానే స్వచ్ఛమైన గాలి వారిని తాకింది. సోమయ్య ముఖంలో ఇందాకటి అసూయ లేదు, ఒక రకమైన తృప్తి కనిపిస్తోంది. ఏ సోమయ్య, ఇప్పుడేమంటావు? ఇంకా రాఘవయ్య గారే అదృష్టవంతులు అనుకుంటున్నావా? లేదు లేదు రామయ్యో, నాకు బుద్ధొచ్చింది. ఆయన చెప్పిన మాట విన్నాక నా బతుకు నాకెంతో గొప్పగా అనిపిస్తోంది. కడుపు నిండా తిరగలిగే శక్తి, కాంటి నిండా నిద్రపోయే మనసు, ఇవి కోట్లు పెట్టినారావని అర్థమైంది. ఆయన పాపం బంగారు పంజరంలో శలకలంటోరు, మనం స్వేచ్ఛగా ఎగిరే పక్షులం. అదేనా సోమయ్య, ఎవరి కష్టాలు వాళ్ళకుంటాయి, ఎవరి అదృష్టం వారిది. దేవుడు ఒకరికి డబ్బిస్తే మరొకరికి ఆరోగ్యం ఇస్తాడు, ఒకరికి అధికారం ఇస్తే మరొకరికి ఆనందం ఇస్తాడు.
త్రాసులో ఎటు చూసినా ఏదో ఒక వైపు తూగుతూనే ఉంటుంది. సమపాలలో ఎవరికీ అన్నీ దొరకవు. నిజమే రామయ్య, ఈనాడు నా దగ్గర లేని దాని గురించి ఏడ్చాను. ఇకపై ఉన్నదానితో సంతోషంగా ఉంటాను. నా రాగి సంగటి, నా నొలక మంచం, ఇవే నా స్వర్గం. బాగా చెప్పావు. పద ఇంటికి వెళ్దాం, ఆకలేస్తోంది. పద పద రామయ్య, ఈరోజు మా ఆవిడ గోంగూర పచ్చడి చేసింది. వచ్చి 4 ముద్దలు తినేళ్ళు. ఇద్దరు మిత్రులు నవ్వుకుంటూ ఇంటికి నడిచారు. రాఘవయ్య గారేమో తన మేడ మీద నిలబడి వారిద్దరూ స్వేచ్ఛగా సంతోషంగా వెళ్తూ ఉండడం చూసి చిరునవ్వు నవ్వుకున్నారు. ఆ రోజు నుంచి సోమయ్య ఎప్పుడూ ఇతరులతో తన్ను పోల్చుకోవడం, తనకున్న చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించడం మొదలెట్టాడు. రాఘవయ్య గారు కూడా వ్యాపార వ్యామోహం తగ్గించుకొని ఆరోగ్యం మీద 10 మందికి సాయం చేయడం మీద దృష్టి పెట్టారు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? పైకి కనిపించే ఆడంబరాన్ని చూసి ఎవరిని అంచనా వేయకూడదు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ వారికి మాత్రమే తెలిసిన కష్టాలుంటాయి. డబ్బు హోదా ఉంటేనే అదృష్టం అనుకోవడం పొరపాటు. ఆరోగ్యం, మనశ్శాంతి, కుటుంబం, నిజమైన స్నేహితులు ఉండడమే నిజమైన అదృష్టం. పోల్చుకోవడం మానేస్తే సగం దుఃఖం తీరిపోతుంది. మనకున్న దానిలో తృప్తిని వెతుక్కోవడమే జీవిత రహస్యం. ఎవరి జీవితం వారిదే, ఎవరి అదృష్టం వారిదే. అనగనగా జగన్నాథపురం అనే గ్రామంలో పెంటయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. అతడు ధనవంతుడే కాదు, పరమ అత్యాసపరుడు, మహాపిసినారి కూడా. అతనికి డబ్బును ఖర్చు చేయడం అంటే ప్రాణం పోయినంత బాధ. పైసా పోతే ప్రాణం పోయినట్టే అనేది అతడి నిత్య మంత్రం. అతడు నిత్యం పాత బట్టలే ధరించేవాడు. తన పని మనిషి నారాయణమ్మకు కూడా పాత పచ్చడినే పెట్టేవాడు. అతడి భార్య పేరు లక్ష్మమ్మ. ఆమె మంచి మనసు కలది, దయ కలది. ఆమె ఇంటి గుమ్మం దాటేవారికి కూడా మంచినీళ్ళివ్వకుండా పెంటయ్య ఆంక్షలు విధించేవాడు. ఒక్క నీటి బొట్టు కూడా దండగా అని కసురుకునేవాడు. ఏవండి, దేవుడి దయ వల్ల మనకి ఎంత సంపదుంది. మన గ్రామంలో పేదవారు చాలా మందున్నారు. ముఖ్యంగా సుబ్బిగాడు కూలికి పోలేక తన పిల్లల్ని కష్టపెడుతున్నాడు. వారికి కనీసం కడుపు నిండా అన్నం కూడా దొరకడం లేదండి. ఈ 10 గుట్టల్లో నుంచి వారికొందరికి సహాయం చేద్దామా? నోరు ముయి లక్ష్మమ్మ, ఎంత ధైర్యం నీకు? డబ్బును పోగు చేయడం తెలుసు కాని ఖర్చు పెట్టడం తెలీదా? ఈ సంపద నా కష్టం. ఎవరికి ఒక్క పైసా కూడా దానం చెయ్యకూడదు. నువ్విచ్చిన ప్రతి గింజ మట్టిలో వేసినట్లే. మన సంపదకు తాళం చెవి నా చేతిలో ఉంది. నువ్వేమీ ఆలోచించకు, పోయి నీ పని చూసుకో. ఆ మాటలకు లక్ష్మమ్మ నిస్సాహికంగా కన్నీళ్లను దాచుకుంటూ లోపలికి వెళ్లిపోయేది. పెంటయ్యకు 300 ఎకరాల సారవంతమైన భూమి ఉన్నా ఇంకా 100 కొలది ఎకరాల భూమి ఎక్కడైనా చౌకగా దొరికితే కొందామని తపనతో ఉండేవాడు. ఒకానొక సంవత్సరం గ్రామంలో వర్షాలు సరిగ్గా పడక పెద్ద కరువొచ్చింది. పంటలేమో ఎండిపోయాయి. కూలీలకు, చిన్న రైతులకు పనులు దొరకక తిండికి కూడా ఇబ్బంది పడసాగారు. ఆ సమయంలో సుబ్బయ్య అనే పేద రైతు తన భార్య సీతమ్మతో కలిసి పెంటయ్య ఇంటికి వచ్చాడు. సుబ్బయ్య కళ్ళల్లో కన్నీళ్లు. అయ్యా పెంటయ్య గారు, మీరు ధర్మదాతలు. దయచేసి చూడండి, మా పొలం ఎండిపోయింది. ఇంట్లో పిల్లలు ఆకలితో ఉన్నారు. ఈ కరువు కాలంలో మీరు తప్ప మాకు దిక్కులేదు. మీ గోదాములో ధాన్యం నిండుగా ఉంది. దయచేసి కొద్దిపాటి ధాన్యం అప్పుగా ఇవ్వండి. పంట పండగానే వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాను అని దీనంగా వేడుకున్నాడు. పోపో, నా దగ్గర ధాన్యం అప్పుగా ఇచ్చేంత మిగిలేం లేదు. అది నా కష్టం. కరువు నీకొక్కడికేం కాదు, అందరికీ వచ్చింది. నువ్వు నీ కష్టం చూసుకో. నా గోదాములు అడుక్కునే వాళ్ల కోసం తెరిచుంచలేదు. ఒక్క గింజ కూడా ఇవ్వను. సుబ్బయ్య, సీతమ్మ నిరాశతో వెనుదిరిగారు. ఈ కఠినత్వం అంతా చూసిన లక్ష్మమ్మ భర్త భయం ఉన్నా ఆ రాత్రి రహస్యంగా పెరటి వైపున ఉన్న సుబ్బయ్యకు కొంత ధాన్యమిచ్చి, సుబ్బయ్య, ఇది తీసుకెళ్లి పిల్లల కడుపు నింపు, ఎవరికీ చెప్పకు అని పంపింది. లక్ష్మమ్మ మనసు బాధపడేది, కాని భర్తకు భయపడి ఏమీ చేయలేకపోయేది. కొన్నాళ్లకు పెంటయ్య స్నేహితులు నరసింహులు మరియు గోవిందులు అతడికి 100 మైళ్ల దూరంలో కొండ ప్రాంతానికి దగ్గరలో కోయరాజుల ఆధీనంలో ఉన్న పెద్ద పీఠభూమి గురించి చెప్పారు. పెంటయ్య, ఆ భూమి బంగారం పండే నేల, కానీ కోయరాజులు మన్యంలోకి ఎవరిని రానివ్వడం లేదు అని నరసింహులు చెప్పగానే
పెంటయ్యకు దాన్ని దక్కించుకోవాలనే దురాశ పెరిగింది. అప్పుడు పెంటయ్య వెంటనే క్షణం కూడా ఆలోచించకుండా మరుసటి రోజే ఆ ప్రాంతానికి బయలుదేరాడు. అమాయకులైన కోయవారిని మోసం చేయడానికి మంచి తినుబండారాలు, రంగురంగుల బొమ్మలు ఒక పెద్ద పుట్టలో వేసుకుని కొండ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే కోయరాజు మన్యరాజుని కలిసి అతని బిడ్డలకు మిఠాయిలు, ఆట వస్తువులు పంచిపెట్టి రాజు మనసుని గెలుచుకున్నారు. అప్పుడు మన్యరాజు, పెంటయ్య గారు, మీరు మాకు చాలా గౌరవం ఇచ్చారు. మీకు ఏం కావాలో చెప్పండి, తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తాం అని మాట ఇచ్చాడు. అప్పుడు పెంటయ్య, మన్యరాజా, ఈ ప్రాంతం నాకు బాగా నచ్చింది. నాకు కొంత భూమి కావాలి. దాన్ని నేను సాగు చేసుకుంటాను. మీకు బహుమతిగా 10,000 వరహాలు ఇస్తాను అని అడిగాడు. డబ్బొద్దు. మీకు మా భూమిపై అంత ఆశ ఉంటే ఇదిగో నా షరతు వినండి. మీరు రేపు ఉదయం సరిగ్గా 6 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి మీరు నడిచినంత దూరం తిరిగి సాయంత్రం సరిగ్గా 6 గంటలకు ఇక్కడికి చేరుకోవాలి. మీరు నడిచినంత దూరం, మీరు గీసినంత భూమి అంతా ఉచితంగా మీకే ఇచ్చేస్తాను. కానీ ఒక్క క్షణం ఆలస్యమైనా మీరు ఏమీ పొందలేరు, ఏమీ లేదు. కోయరాజు మాటలు వినగానే పెంటయ్య ఆనందానికి హద్దుల్లే. ఆ రాత్రంతా కంటిమీది కొనుకు లేకుండా, అయ్యో అయ్యో, ఎంత అదృష్టం! ఎంత సులువుగా భూమి దొరుకుతోంది అని సంతోషించాడు. మరుసటి రోజు ఉదయం సరిగ్గా 6 గంటలకు పెంటయ్య తన దురాశతో నిండిన పరుగును ప్రారంభించాడు. అతడు స్థూలకాయుడు అయినప్పటికీ 1000 ఎకరాలు సంపాదించాలని అత్యాశ అతడిని రాక్షసుడిలా వేగంగా పరుగెత్తేలా చేసింది. మధ్యాహ్నం వేళ ఎండలో పెంటయ్య పరుగును చూసిన గోపాలుడు అనే పశువుల కాపరి జాలిపడ్డాడు. అయ్యా, మధ్యాహ్నం అయింది. ఎండ చాలా తీవ్రంగా ఉంది. దయచేసి ఇక్కడ ఆగి ఈ చెట్టు కింద కాస్త విశ్రాంతి తీసుకుని ఈ మంచినీళ్ళు తాగండి అని అడిగాడు. ఈ నీళ్లు తాగే లోపల నేను సంపాదించుకోగలిగే ఒక అడుగు నేల నాకెంతో ముఖ్యం. నన్నాపకు, నాకు సమయం లేదు అని తిరస్కరించి కనీసం మంచినీళ్లు కూడా తాకుండా తన పరుగుని కొనసాగించాడు. ఇంకా కొంచెం, ఇంకా ఎక్కువ సంపాదించాలి అనే ఆలోచన తప్ప అతడికి ఇంకేమీ గుర్తులేదు. సాయంత్రం 4 అయ్యేసరికి పెంటయ్య బలహీనపడ్డాడు. వెనక్కి తిరిగి పరుగెత్తడం మొదలుపెట్టాడు. తన శరీరం సహకరించడం లేదు, కాని మనసులో ఉన్న అత్యాశ అతన్ని ముందుకు నెట్టింది. చివరికి తాను ప్రారంభించిన స్థలానికి సరిగ్గా 10 గజాల దూరంలో సాయంత్రం 6 గంటలు కావడానికి నిమిషం ముందే పెంటయ్య శోష వచ్చి కింద పడిపోయాడు. అతని ప్రాణం అక్కడే గాల్లో కలిసిపోయింది. కోయరాజు, అతడి అనుచరులు మరియు అక్కడే ఉన్న గోపాలుడు వచ్చి అతన్ని చూసి పెంటయ్య అత్యాశను చూసి జాలిపడ్డారు. చూశారా, ఇతడి అత్యాశే ఇతన్ని చంపేసింది. ఇతడు లక్షల ఎకరాలు కావాలనుకున్నాడు, కానీ చివరికి ఏమైంది? చివరికి కోయరాజు ఆజ్ఞ ప్రకారం పెంటయ్య ఎంత పొడుగు ఉన్నాడో కొలిపించి 6 అడుగుల నేలలో గుయ్యి తవ్వించి అతన్ని పూడ్చిపెట్టి సమాధి చేయించాడు. పెంటయ్య అత్యాశతో ఎంత సంపాదించినా చివరికి అతడికి మిగిలింది కేవలం 6 అడుగుల స్థలం మాత్రమే. ఇతరులకు సాయం చేయని పిసినారితనం, దురాశతో బతికిన పెంటయ్య కదా అత్యాశ అన్నింటికీ చేటు అనే నీతిని గ్రామస్తులకు గుర్తు చేసింది.